ఓటు వేయడం ఇంటి వారందరూ కూడా వారందరూ కూడా ఓటు హక్కు మన ఓటు మన ఆయుధం ఓటు హక్కు మన బాధ్యత ఓటు వేయడం భారతదేశ విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల లాభవాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులను ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం ఈరోజు 15th నేషనల్ ఓటర్స్ డే. సో మనం అందరం కూడా గత 2024 సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొన్నాము. వివిధ జిల్లాల్లో కూడా చాలా శాంతి భద్రత కంట్రోల్లో, లా అండ్ ఆర్డర్ అండర్ కంట్రోల్లో ప్రజలందరం కూడా అంతమంది సుమారు 82% పోలింగ్ నమోదైంది. మనకి అరకు, పాడేరు మరియు రంపచోడవరం ఈ 3 నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాలు కలిపి ఈ అల్లూరి సీతారామరాజు జిల్లాలో సుమారు 70% ఓటర్లు వచ్చి ఓటేశారు. అది ఒక హిస్టారిక్ ఓటింగ్. అది మాత్రం కాకుండా లాస్ట్ ఎన్నికల్లో ఎక్కడా కూడా ఎవరు మనకి ఓటు వేయకుండా ఏ పోలింగ్ స్టేషన్స్ కూడా లేదు. ఎందుకంటే ఇలాంటి 15 సంవత్సరాల్లో మన ఈ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటూ ప్రజల మధ్యలో ఈ ఓటు హక్కు అది ఎంత విలువైనది, దాన్ని వాళ్ళు ఎలా వినియోగించుకోవాలి, ప్రజాస్వామ్యానికి పునాది ఆ ఓటు హక్కుని మనము ప్రభుత్వం తరపున, మన యంత్రాంగం తరపున సుమారు 15 సంవత్సరాల మన చేసిన కృషి మనకి 24లో కనపడింది. ఎందుకంటే సుమారు 20,000 మంది పీవీటీజీలని గత ఏడాది నమోదు చేసి వాళ్ళందరూ ఎన్నో గ్రామాల ఇంజరీ, గిన్నెలకోట, జామిగూడలు ఎక్కడ కూడా ఎవరు 100% వచ్చి ఓటు వేసేది చూసాము. అది మాత్రం కాకుండా అదే స్పెషల్ సమ్మరీ రివిజన్ ఈ 2024-25 సంవత్సరాల్లో కూడా ముందుకు తీసుకెళ్లి ఎక్కువ మందిని మళ్ళీ ఫామ్ 6 కొత్తగా 18 ఏళ్లు దాటిన వాళ్ళు, ఇతర రాష్ట్రాల నుంచి ఈ జిల్లాకి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు, మైగ్రేషన్స్, అదే విధంగా చనిపోయిన వాళ్ళని తొలగించడం అని మనం స్పెషల్ సమ్మరీ రివిజన్ ని చాలా క్లియర్ గా చేయడం వల్ల మళ్ళీ ఈ సంవత్సరం కూడా జిల్లాకి, మన జిల్లా కలెక్టర్ గారికి అవార్డుని మనకి నిన్న ప్రకటన చేయడం కూడా జరిగినది. సో ఇవి అన్ని మనం చూసుకుంటే ప్రజలందరం కూడా ఈ ఒక్క దినోత్సవాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనకి రిపబ్లిక్ డే అందరికీ తెలుసు, మనకి ఇండిపెండెన్స్ డే అందరికీ తెలుసు, ఇతర పండుగలు అందరికీ తెలుసు. ఇది కూడా ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్యమైన పండుగ. 5 సంవత్సరానికి ఒకసారి వచ్చే జాతర ఎన్నికలు అంటే ప్రతి సంవత్సరం వచ్చే పండుగ సంక్రాంతి లాంటి పండుగ ఈ జాతీయ ఓటర్ల దినోత్సవం. సో ఈ సందర్భంగా ఎవరెవరు 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరం కూడా ఫామ్ 6 పెట్టుకొని మనకి ఇప్పుడు కంటిన్యూస్ గా ఎవ్రీ 3 months క్వార్టర్ కి ఒకసారి చేసుకోవడం కూడా లాస్ట్ ఇయర్ మనకి ఎలక్షన్ కమిషన్ తీసుకొచ్చారు. ముందు అలా కాదు, గత ఏడాది అలా తీసుకొచ్చారు. ఏప్రిల్ 1కి ఒకసారి, మళ్ళీ జూన్ అలా. సో మీరు నమోదు చేసుకోవాలి. ఇంట్లో ఎవరైనా చనిపోయి ఉంటే వాళ్ళని కూడా డిలీట్ చేసుకోవాలి. అది మాత్రం కాకుండా మైగ్రేషన్, స్టేట్ నుంచి స్టేట్, డిస్ట్రిక్ట్ నుంచి డిస్ట్రిక్ట్, వాళ్ళు పర్మనెంట్ అడ్రస్ షిఫ్టింగ్ ఇవన్నీ ఉంటే కూడా వాళ్ళు కూడా మైగ్రేషన్ చేసుకుంటే మనకి ఎప్పుడు మన సమ్మరీ, మన దగ్గర ఉన్న ఎలక్ట్రల్ రోల్ ప్యూర్ గా ఉంటది. ఎలక్ట్రల్ రోల్ ఎంత ప్యూర్ గా ఉందో ఓటింగ్ కూడా అంత ప్యూర్ గా ఉంటుంది. సో ప్రజలందరం దీన్ని వినియోగించుకోవాలి. ప్రతి ఒక్కరు ఆ ఒక్క రోజు వాళ్ళు వచ్చి ఎలా ఓటేస్తారో, ప్రతి సంవత్సరం వాళ్ళ ఇంట్లో ఏమైనా జరిగితే వాళ్ళు ట్రాన్స్ఫర్ అయితే ఈ స్పెషల్ సమ్మరీ రివిజన్ లో పాల్గొనాలి. సో దీని ద్వారా అందరికీ ఏం తెలియజేస్తున్నామంటే 25 జనవరి రిపబ్లిక్ డేకి ఒక రోజు ముందు ఎప్పుడూ మీరు గుర్తుపెట్టుకోవాలి, అది ఓటర్ల హక్కు కోసం, అదే ప్రజాస్వామ్యానికి పునాది. సో అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈ రోజు మనము 15th నేషనల్ ఓటర్స్ డే ని సెలబ్రేట్ చేస్తున్నాము. ఇప్పుడు పిఓ సార్ చెప్పినట్టు మనకి ఈ ఓటర్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నామంటే ఎవరెవరు అంటే 18 years క్రాస్ అయిన సిటిజన్, రెస్పాన్సిబుల్ సిటిజన్స్ అంటే పిల్లలు ఉంటారో వాళ్ళు కొత్తగా ఓటర్స్, ఎలక్టర్స్ లాగా రిజిస్టర్ చేసుకోవడానికి, అండ్ ఎవరెవరు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఓటు వేయట్లేదు,
వాళ్ళకి అవేర్నెస్ జనరేట్ చేయడానికి, అంటే ఎంత ఇంపార్టెంట్ ఓటింగ్ అన్నది తెలియపరచడానికి ఈ ఓటర్స్ డేస్ మనము ఈ జనవరి 25th సెలబ్రేట్ చేస్తాము. ప్రతి సంవత్సరం ఇది సెలబ్రేట్ చేస్తాము. సో ఈ ఇయర్ ది థీమ్ వచ్చి మనకి నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ షోర్ అన్న ఈ థీమ్ బేసిస్ మీద మనము ఈ ఓటర్స్ డేని సెలబ్రేట్ చేస్తున్నాము. ఇప్పుడు మనకి టోటల్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ జరిగిన లోక్సభ ఎలక్షన్ చూస్తే ఓవరాల్ ఇండియాలో మనకి 65% ఓటింగ్ టర్న్అవుట్ అయింది. బట్ మన ఇక్కడ మన స్టేట్లో చూస్తే అరౌండ్ 70%, 69% వరకు మనకి ఓటింగ్ టర్న్అవుట్ వచ్చింది. బట్ మన డిస్టిక్లో, అల్లూరి సీతారామరాజు డిస్టిక్లో చెప్పినట్టు మనకి 70%, మోర్ దెన్ 70% టర్న్అవుట్ అయింది. సో ఇంత రిమోట్ ఏరియా అండ్ హిల్లీ ఏరియాలో 70% అంటే ఇట్స్ అ పెద్ద విషయం. బట్ ఇంకా 30% ఎవరెవరు ఓటింగ్ చేయట్లేదో వాళ్ళకి అవేర్నెస్, అవగాహన ఇచ్చి నెక్స్ట్ 5 yearsలో రాకపోయిన ఈ ఎలక్షన్స్లో మనము వాళ్ళని కూడా ఈ రెస్పాన్సిబుల్ ఓటర్స్ లాగా కన్వర్ట్ చేయడానికి మనము ఈ ఓటర్స్ డేలో అవగాహన ఇస్తున్నాము. సో అందరూ ఇప్పుడు డిగ్రీ కాలేజ్ పిల్లలు పార్టిసిపేట్ అయ్యారు, ర్యాలీ చేసాము. సో ఈ పిల్లలు ఎస్పెషల్లీ వాళ్ళ ఫ్రెండ్స్కి ఎవరెవరు 18+ క్రాస్ అయ్యారో వాళ్ళందరూ రిజిస్టర్ అయ్యి నెక్స్ట్ ఎలక్షన్స్లో వాళ్ళందరూ రెస్పాన్సిబుల్ ఓటర్స్ లాగా ఓట్ చేయాలి అని కోరుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.